మాజీ మంత్రివర్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారిని ప్రసంగించాల్సి కోరుచున్నాను. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు ఎంతో శుభదినం. 12వ ఆవిర్భావ సమావేశంలో భగవంతుడు కూడా మనకి హోలీ పండుగనిచ్చాడు. హోలీని ఎంత వైభవంగా ఆనందంగా చేసుకుంటామో మన 12వ ఆవిర్భావ దినోత్సవం కూడా ఆ విధంగా జరుపుకోమని భగవంతుడు ఈ రెండింటినీ ఒకటే రోజు తీసుకురావడం అన్నది చాలా గొప్ప సందర్భం. ఈరోజు నాగబాబు గారు ఇప్పుడే మాట్లాడినప్పుడు చెప్పారు, ఈయన తల్లికి కష్టం లేకుండా పుట్టాడు మా తమ్ముడు అని చెప్పారు. అంటే అటువంటి పుట్టిక ఎవరికి వస్తుంది అంటే కారణ జన్ములకు వస్తుంది. కారణ జన్ముడు ఎవరంటే మన ప్రీతమ జననేత పవన్ కళ్యాణ్ గారు. మనం 2వ స్వతంత్ర పోరాటం చూసాం మొన్న ఎన్నికల్లో. అందులో ఒంటి చేతితో ఈ కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని నడిపించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చెప్పక తప్పదు. ఈరోజు కూటమి లేకపోతే అధికారం లేదు. కూటమి రావాలి, కూటమి ఏర్పడాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ స్వర్ణాంధ్రగా మార్పు చేయాలి అనే ఉద్దేశంతో బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కూడా కలిపినటువంటి మహనీయుడు. ఈరోజు కూటమి లేకపోతే మనం ఊహించుకోగలమా చెప్పండి? ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడానికి, ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి విభజన వల్ల ఎంత నష్టపోయామో ఈరోజు అధికారంలోకి వచ్చాక ఆ నష్టాన్ని పూడ్చే కార్యక్రమం, సంపద సృష్టించేటువంటి నాయకత్వం ఈరోజు మన దగ్గర ఉంది. మొన్ననే ప్రధాని గారు చెప్పారు, మేరే సాత్ పవన్ హై అన్నారు. పవన్ నా చెంత ఉంటారని నాకు చెప్పారు వాళ్ళు, నా చెంత పవన్ ఉన్నారని. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఈ పవన్ చెంత ఉన్నారనేసి మరొక్కసారి తెలియపరుస్తూ, ఈ సమకాల రాజకీయాల్లో స్వార్థం లేకుండా రాజకీయాలు చేసే వ్యక్తుల్ని ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడటం లేదు. నేను మొదట ఎంతవరకు వెళ్తాదని అందరూ అనుమానాలు ఉంటే మాకు కూడా అనుమానం ఉండేది. కానీ ఆ అనుమానాన్ని పటాపంచలు చేసి ఈయన పట్టుదలతో నిస్వార్థంగా, నిజంగా ఈ 11 సంవత్సరాలు ఆయన రాజకీయం లేకుండా సినిమాల్లో ఉండుంటే ఈయన ఎన్ని ఆస్కార్ అవార్డులు తీసుకెళ్లారో, ఎన్ని వేల కోట్లు సంపాదించి ఉండేవారో తెలుసు మనకి. కానీ అవన్నీ కూడా వదిలిపెట్టి నిస్వార్థంగా, స్వార్థ ప్రయోజనాలు లేకుండా, స్వప్రయోజనం లేకుండా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నా రాష్ట్ర ప్రజలు ముందుకు వెళ్ళాలి, యువతకు అందరికీ ఉద్యోగాలు రావాలి, వారికి మార్గాలు చూపించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, రైతన్నలను ఆదుకోవాలి, ఈ అక్క చెల్లెలను ఆదుకోవాలనేటువంటి ఏకైక సంకల్పంతో 11 సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసినటువంటి నాయకుడు మనతో ఉన్నాడు. మన నాయకుడితో ఉన్నామనుకోవడానికి గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం. ఒకసారి ఎన్నికల ముందు వారితో మాట్లాడినప్పుడు చెప్పాం, మన స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం కానీ, ఉత్తరాంధ్ర సుజల శ్రవంత్ కానీ, ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. రైల్వే బోర్డు, ఈ సమస్యలు మనం పరిష్కారం చేయగలుగుతామంటే నేనున్నాను, నా ఎజెండా అదే, మీరు భయపడక్కర్లేదు, తప్పనిసరిగా ఇవన్నీ చేసి తీరుతామని. 8 నెలలు పూర్తి కాకుండానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందనేటువంటి సందర్భంలో కేవలం అది పవన్ గారి వల్ల మాత్రమే సాధ్యమైందని చెప్పక తప్పదు. ఈరోజు చాలా మందికి అనుమానం వస్తుంది, ఈరోజు ఎందువల్ల ప్రధానమంత్రి గారు చేయాలి ఈ రాష్ట్రానికి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఏమీ కూడా ఆశించలేదు. కేంద్రంలో చాలా మంది మంత్రి పదవులు కావాలంటారు, రాష్ట్రంలో ఇన్ని సీట్లు కావాలంటారు, ఇన్ని ఎంపీలు కావాలంటారు, ఇన్ని మంత్రి పదవులు కావాలంటారు. వాస్తవానికి వారికి చాలా పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చాయి. పెద్ద పెద్ద నాయకులు ఈ రకంగా చేస్తే మేము ముఖ్యమంత్రి చేస్తాం, డిప్యూటీ సీఎం చేస్తామని అవన్నీ కూడా పక్కకు పెట్టారు. నాకు పదవి ముఖ్యం కాదు అన్నారు. ఏ నాయకుడికి ఆ ధైర్యం ఉందో చెప్పండి? ఇప్పుడు నాకు తెలిసినటువంటి నాయకత్వంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారే ధైర్యంగా నాకు పదవి అక్కర్లేదు, నాకు రాజకీయం అక్కర్లేదు, ప్రజల క్షేమమే ముఖ్యం అని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి నాయకత్వాన్ని కాపాడుకొని ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో స్వర్ణాంధ్ర రాష్ట్రంగా, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రక్రియ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలో ఉంది. ఈరోజు నిజంగా వారు అడిగారు కాబట్టి ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ,
పోలవరం ప్రాజెక్టు కానీ లేదంటే అక్కడ అమరావతి కానీ మరి రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా అవుతా ఉన్నాయి. ఉత్తరాంధ్ర సుజల సేవంత అవుతా ఉందంటే వారు ఏ కోరిక కూడా ప్రధానమంత్రి గారిని వ్యక్తిగతంగా కోరలేదు కాబట్టే. లేదంటే ఈ పరిస్థితి వస్తే చాలా మంది నాకు కూడా మంత్రి పదవులు కావాలని అడుగుంటారు అక్కడ. కానీ ఈయన మంత్రి పదవి గురించి అడగలేదు అక్కడ. ఆయన కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడేటువంటి నిస్వార్థ వ్యక్తిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరికీ మరొకసారి హోలీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మీ అందరూ వచ్చింది మేము మాట్లాడడానికి కాదు. ఈరోజు మేమంతా ఇక్కడ కూర్చున్నామంటే ఈరోజు పవన్ కళ్యాణ్ వల్లే మేమంతా ఇక్కడ కూర్చోగలిగాం. ఈరోజు మీ అందరి ఆశీస్సుల వల్ల ఇక్కడికి రాగలిగాం. ఎవరి మాటల గురించి ఎదురు చూస్తున్నారో ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్ణయించేటువంటి వ్యక్తిగా ఆ రోజు గుంటూరు సమావేశంలో ఆయన ఒకటే చెప్పారు, ఇది పొత్తు లేకుండా పొత్తులతో ఓటు చేయకుండా ప్రతిపక్షం నేను రాష్ట్రంలో చేస్తా అన్నారు. రాజమండ్రిలో మన ముఖ్యమంత్రి గారు 53 రోజులు జైల్లో అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వెళ్ళి పైకి వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి ప్రభుత్వం వెళ్తుంది, ఎన్నికలకు వెళ్తున్నామని ఏదైతే చెప్పారో ఆ రోజే శిలాశాసనంగా ఈ రాష్ట్రంలో అధికారం మారబోతా ఉందన్నది ఆ రోజే నిర్ణయమైంది, ప్రజలు నిర్ణయించారు. ఇటువంటి ఒక మంచి నాయకత్వం మన మధ్య ఉండడం అన్నది మన గొప్పతనంగా, మన అదృష్టంగా, అందుకే కారణ జన్ముడు అనేసి చెప్పడం జరిగిందని తెలియపరుస్తూ, మీ అందరూ ఎదురు చూస్తున్నారు వారి ఉపన్యాసాల గురించి. మా ఉపన్యాసాలు కాదని మా అందరికీ కూడా తెలుసు. వారు త్వరలోనే మంచి చేస్తారు, దశ దిశ నిర్ణయించేటువంటి మంచి ఉపన్యాసం ఉండడానికే మేము కూడా వచ్చామని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పెందుర్తి జై శాసనసభ జనసేన.